ఆప్తులైన ఆత్మీయులైన మిమ్మల్ని అందరినీ మరోసారి కలుసుకునే అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు వివాహకర్త కరుణాకర్ గారికి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి దైవజనులకు, మిగిలిన దైవజనులకు, వధూవరులకు, ఆర్కెస్ట్రా తమ్ముళ్లకు, ప్రతి ఒక్కరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు వారి శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. సర్వోన్నతుడైన దేవుని మహాకృప నిత్యము మనందరికీ తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థనతో మనం వాక్య ధ్యానంలోనికి అడుగు పెడదాం. అందరూ కూడా తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థిద్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడా మా కన్న తండ్రి, సర్వకృపానిధి, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభువా, ఈ వేదిక మీద నుండి విలువైన మీ వాక్యాలు మీ పిల్లలకు హృదయాలలోనికి వెత్తబడుతూ ఉండగా, ముఖ్యంగా సేవకుని వివాహంలో ఒక సేవకునిగా మాట్లాడుతూ ఉండగా, ప్రభువా మీ పిల్లలను బలపరచండి, మీ కృపలో భద్రపరచండి, మీ సహాయ సహకారాలు మెండుగా అనుగ్రహించండి, జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి. మీ దాసునిగా నాకు మీ ఆత్మశక్తిని, సహాయాన్ని ప్రసాదించమని ఘనత, మహిమ, ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు ఒక సేవకుని వివాహంలో ప్రసంగించడం అనేది చాలా సంతోషదాయకంగా నేను భావిస్తున్నాను. నేను చాలా పెళ్ళిళ్ళకు హాజరయ్యాను. ఆ పెళ్ళిళ్ళలో కొన్ని సేవకుల వివాహాలు కూడా ఉంటాయి. అవి రేరుగా తగులుతూ ఉంటాయి. ఇదిగో ఇలా తమ్ముడు కానీ, విలియం, అమ్మే ముందు కూర్చున్న తిమోతి కానీ, ఇంకా కొంతమంది పిల్లలు అప్పుడప్పుడు కొన్ని ప్రాంతాల్లో సేవకులు తమ వివాహాలకు వాక్యాన్ని అందించడానికి పిలుస్తూ ఉంటారు. సో అప్పుడు నేను చాలా సంబరపడతాను, చాలా సంతోషపడతాను. ఎందుకంటే చాలామంది సేవకులు వివాహం అయిన తర్వాత మారు మనసు పొంది సేవలోకి వచ్చిన వాళ్ళు కనబడుతున్నారు. కానీ అతి కొద్ది మంది తమ యవ్వన దశలో దేవుని చేత పట్టబడి, తమ యవ్వన దశలో క్రీస్తును భుజాల మీద మోస్తూ, తమ యవ్వన దశలోనే మారు మనస్సుతో కూడినటువంటి పశ్చాత్తాపంతో కూడినటువంటి బాప్తిస్మం పొంది స్వార్థ పరిచర్య జరిగిస్తూ ఒక చక్కటి సహకారి కావాలి అని ఎదురు చూసి వారు ఒక చక్కటి అమ్మాయిని వివాహం చేసుకుని ఈ సేవా పరిచర్యలో ఆమెకు కూడా వాటా కల్పిస్తుంటూ ఉండడం చాలా సంతోషదాయకం. నేనేమంటానంటే, ఇక్కడ చాలామంది ఆడపిల్లలు ఉన్నారు, చాలామంది చెల్లెమ్మలు, అక్కలు ఉన్నారు. మీరు ఇప్పుడు సేవకురాలు కావాలి అంటే చాలా కష్టం. కష్టమే కదా? చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే, మీ భర్త సేవకుడైతే తప్ప మీరు సేవకురాలు అవ్వలేరు. లేదు, నేను ఇండివిజువల్గా సేవ ప్రారంభించాలి, నా భర్త సేవకుడు కాకపోయినా నేను ఎదగాలి అంటే, మా చెల్లెమ్మకున్నట్టు నాకులాగా ఒక అన్నయ్య అయినా ఉండాలి, లేకపోతే తమ్ముడైనా ఉండాలి, ఎవరొకరు మన కుటుంబంలో సేవకుడై ఉండాలి. అప్పుడు మనం సేవకి వెళ్ళడానికి వాళ్ళు మనల్ని ప్రోత్సహిస్తారు, ఎదగడానికి ఛాన్స్ ఉంటుంది. అలా కాదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మీ భర్త అయినా సేవకుడై ఉండాలి. సో ఇప్పుడు ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి ఏమి నేర్చుకుందో, ఎక్కడ నేర్చుకుందో, సేవకుని కుమార్తె అవునో కాదో నాకు తెలియదు అమ్మాయి బ్యాక్గ్రౌండ్. కానీ రేపటి నుంచి విలియం కేరీ సంఘంలో ఈయన కొంతమందికి ఆత్మీయ తండ్రిగా ఉంటాడు కదా, ఈమె ఆత్మీయ తల్లి అయిపోద్ది అంతే. ఛాన్స్ మంచి గొప్ప ఛాన్సే కదా, చెప్పండి, గొప్ప ఛాన్సే కదా. చాలా గొప్ప ఛాన్స్ కొడేసింది ఈ అమ్మాయి. ఎందుకంటే రేపటి నుంచి ఒక సంఘంలో తన భర్త సేవకుడు కాబట్టి, ఇంకా తన భర్త అనేక ప్రాంతాలకు విస్తరిస్తూ వెళ్ళబోతున్నాడు కాబట్టి, అనేక ప్రాంతాలకు ఇంకా వెళ్ళి వాక్యం చెప్పబోతున్నాడు కాబట్టి, తనతో పాటు ఈమె కూడా వెళ్ళి వాక్యం చెప్పగలదా? చెప్పలేదా? నవ్వుతావేందిరా నాయన? సరే, చెప్పగలదో చెప్పలేదో మరి ప్రస్తుతానికి నాకు తెలీదు. పెళ్ళికొడుకు అయితే నవ్వుతున్నాడు, ఏం చెప్పట్లేదు వీళ్ళు. సో ఒకవేళ చెప్పగలిగితే మంచి ఛాన్స్ కొట్టేసినట్టే కదా. అంటే ఒక మంచి అవకాశాన్ని దేవుడు ఆమెకి ఇచ్చాడు. అది అప్పుడప్పుడు అంటారు చూడండి,
రొట్టె విరిగట నేతలు పడిందట, ఛాన్స్ అట అలా వచ్చిందట, లక్కీగా ఒక అవకాశం వచ్చిందట. సో వీళ్ళు అన్న చెల్లెలు ఇద్దరు చక్కగా వాకింగ్ చెప్తారు. మొన్న చెల్లెలు నువ్వే కదా తల్లి, నన్ను బొండాడ ప్రసంగానికి పిలిచినప్పుడు చెల్లెమ్మ చక్కగా మాట్లాడుతాం విన్నాను. నేను ముందు మాట్లాడింది అంటే పూర్తిగా వినలేదో, మధ్యలో వచ్చినట్టున్నాను. మధ్యలో వచ్చానా? అంతే కదా. బాగా మాట్లాడుతుంది. అన్నం అంతా ఉడికిందో లేదో మొత్తం పట్టుకోక్కర్లేదో, మెతుకు పట్టుకుంటే చాలు. సో బాగా మాట్లాడుతుంది చెల్లెమ్మ అని అనుకున్నాను. సో నాకేంటంటే ఎవరైనా సరే సత్యంలో ఎదుగుతున్నారు, బాగా వాక్యం చెప్పగలుగుతున్నారని ఒకసారి నా దృష్టిలో పడ్డారు అంటే వాళ్ళని ఖచ్చితంగా నేను తీసుకెళ్ళి ఎక్కడో చోట నా వేదిక మీద నిలబెడుతుంటాను. అది నాకున్న అలవాటు ఫస్ట్ నుంచి కూడా. నేను ఒక్కడనే కనబడాలని నాకు ఎప్పుడు అనిపించదు, నాతో పాటు అందరూ కనబడాలి. ఎందుకంటే నేను చర్చకు కూడా సేవ జరగాలి. నేను ఎప్పుడు చేస్తానో నాకే తెలియదు కాబట్టి. సో అందుకే నేను ఎప్పుడు మొన్న సెమినార్కి కూడా తమ్ముని పిలిచా. ఎందుకంటే మనోడు వాక్యం విన్నాను ఒకసారి, నా దృష్టిలో పడ్డాడు, పర్లేదు బాగా చెప్తున్నాడు, సపోర్ట్ చేద్దామని చెప్పేసి నేను మొన్న సెమినార్కి పిలిచాను. నాతో పాటు సెమినార్లో వాడబడ్డాడు. ఇంకా ముందుకి ఇంకా నేను నాకు వీలైన అవకాశాలు ఇస్తూనే ఉంటాను. ఇంకా చాలామంది తమ్ముళ్లను ప్రోత్సహించాలనుకుంటున్నాను, ప్రోత్సహిస్తాను. నా దృష్టిలో పడ్డారు అంటే ఖచ్చితంగా నాతో పాటు వాళ్ళు కూడా ఎదగాలి, అది నా కోరిక. సో అలా చాలామందికి ఇప్పటికే నేను చాలామందిని నా ముందు ప్రసంగాలు ఇచ్చో, లేకపోతే నాతో పాటు సెమినార్లలో కూర్చోబెట్టో, లేదా నాతో పాటు సభల్లో తిప్పుకోనో ఇప్పటి వరకు చాలామందికి నేను అలా సపోర్ట్ చేశాను. అంటే కొందరు నమ్మకంగా ఉన్నారు, కొందరు నమ్మకం కోల్పోయారు, అది వేరే విషయం అనుకోండి. కానీ నాకున్న ఉద్దేశం ఏంటంటే చెయ్యాలి, అలా చెయ్యాలి. తమ్ముళ్ళు నిలబడాలి, వాళ్ళు సేవ బలంగా చేయాలి, వాళ్ళు ఘనంగా వాడబడాలి, వాళ్ళు పరిచర్య విస్తృతం చేయాలి. ఎందుకంటే ప్రభువు చెప్పిన ఒక మాట నాకు బాగా ఎప్పటికప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. అదేంటంటే ఆ కోత విస్తారంగా ఉంది, పనివారు మాత్రం ఎలా ఉన్నారు? తక్కువగా ఉన్నారు. ఇంకా నెక్స్ట్ సెమినార్కి కూడా ఇంకా కొంతమంది కొత్త వాళ్ళను, అంటే కొత్త వాళ్ళు అంటే వాళ్ళు సేవకులే కానీ ప్రపంచానికి ఇంకా బాగా పరిచయం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని ప్రోత్సహించాలన్న ఆలోచన నాకు ఉంది. అలాగే ప్రత్యేకమైన సేవకుల సదస్సులు ఏర్పాటు చేసి, యూత్ మీటింగ్స్ ఏర్పాటు చేసి, ఇలాంటి యవన సేవకులతో ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీ ద్వారా నాకు అనేక మంది ఎలాగూ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళని కూడా పరిచయం చేస్తే వాళ్ళకి దగ్గర అయితే సేవ ఇంకా విస్తృతం అవుతుంది అనే ఆలోచన నాకు ఉంది. సో ఏదేమైనప్పటికీ కూడా ఒక సేవకుడిని వివాహం చేసుకోవడం అనేది ఆ అమ్మాయి అదృష్టం. అలాగే ఒక సేవకురాల్ని వివాహం చేసుకోవడం అనేది అబ్బాయి అదృష్టం. ఎందుకంటే వాళ్ళు దేవుని ఉద్యోగులండి. ఎవరు వాళ్ళు? దేవుని ఉద్యోగులు. ఈ రోజుల్లో డిమాండ్ ఎవరికి ఎక్కువ ఉంది చెప్పండి? పెళ్ళిళ్ళకి చెప్పాలి తమ్ముళ్ళు, డిమాండ్ ఎవరికి ఎక్కువ ఉంది? ఉద్యోగులకి. సేవకులకి ఉందా? ఎవడెవడ సేవకులంటే బాగా పాపులర్ అయితే ఉంటుంది డిమాండ్. ఏదో మామూలు సేవకులకి అంత డిమాండ్ ఏమి లేదు. అదే గవర్నమెంట్ ఉద్యోగం ఉందంటే చాలు, అది ఎక్కడ ఏ జాబ్ అయినా పర్లేదు. ఏ ఉద్యోగం అది? గవర్నమెంట్ ఉద్యోగం అని అనేసరికి లిస్టు పెరుగుతుందా తరుగుతుందా? పెళ్ళిళ్ళ లిస్టు. ప్రతి పెళ్ళిళ్ళ అమ్మాయి, పెళ్ళిళ్ళ ఆవిడ, పెళ్ళిళ్ళ అబ్బాయి బ్రోకర్లు ఉంటారు కదా, మ్యారేజ్ బ్రోకర్లు, వీళ్ళు ఈ ఫోటో ముందు పెడుతుంటారు. ఏమని? ఏమండి అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ అండి. ఏం జాబ్ అట? గవర్నమెంట్ జాబు. సో ఆ గవర్నమెంట్ జాబ్ ఉంటే పర్లేదండి, ఎయిడ్స్ ఉన్నా పర్లేదు, ఇచ్చేస్తామండి మా అమ్మాయిని అనేవాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. ఎంత దారుణమో చూడండి. అంటే గవర్నమెంట్ జాబ్ ఉంటే చాలు, ఆడు చేస్తే పెన్షన్ వస్తుంది, లేకపోతే ఈ జాబ్ మా అమ్మాయికి వస్తుందని ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. అదే దేవుని సేవకుడు అండి, ఏదో చిన్న సంఘం అండి, ఏదో నడుపుకుంటాడు, అలాగా కొన్ని ప్రాంతాలకు వెళ్తుంటాడు, వాక్యం చెప్తుంటాడు, వస్తుంటాడు, అదండి ఆయన గురించిన బయోడేటా అని ఇచ్చారనుకోండి, మాకు వద్దులేండి అంటారు. ఎవరు అనేవాళ్ళు? విశ్వాసులే. మళ్ళీ మనం మాట్లాడుకుంటుంది వేరే విశ్వాసాలకు చెందిన వాళ్ళ గురించి కాదు. మన విశ్వాసులు ఏమంటారంటే, సేవకుడు అంటే మాకు వద్దులేండి, మాకు గవర్నమెంట్ జాబే చూడండి. ఎందుకంటే మేము ఇచ్చుకోగలం కదండి. ఏం చేయగలం? మేము ఇచ్చుకోగలం, గట్టిగా ఇచ్చుకుంటాం, 4, 5 లేకపోతే 10 గట్టిగా ఇచ్చుకోగలం కాబట్టి మాకు ఎవరిని చూడండి? బయట వాడినే చూడండి. అంటే ఎవడు వాడు? క్రైస్తవుడై ఉండాలి కానీ ఎవరై ఉండాలి? గవర్నమెంట్ జాబ్ వాడు ఉండాలి. క్రైస్తవుడై ఉండాలి కానీ రీల్ చెరువులు, చేపల చెరువులు దండిగా ఉండాలి, లేకపోతే ఎకరాలు పొలం ఉండాలి, లేకపోతే ఏ భీమవరంలోనో 4-5 అపార్ట్మెంట్లు ఉండాలి. అలాంటి పరిస్థితిలో ఉన్నామని చూడండి, ఇచ్చుకోగలం మేము అనేవాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజుల్లో. ఏమండి? కానీ సేవకుడు అంటే దేవుని ఉద్యోగస్తుడు. ప్రియులారా, గవర్నమెంట్ ఉద్యోగం కంటే గొప్పది దేవుని ఉద్యోగం. ఆ విలువ ఇప్పుడు నీకు తెలియకపోవచ్చు, కానీ ఏదో ఒక రోజు
నువ్వు నిస్వార్థపూరితమైన సేవ చేసి చచ్చిపోయి ప్రభు సన్నిధికి వెళ్ళిన తర్వాత ప్రభు సన్నిధిలో నువ్వు నిలబడిన రోజు ఆ గొప్పతనం ఏంటనేది నీకు అర్థమవుద్ది. ప్రభు సన్నిధిలో నీ గొప్పతనాన్ని చూపించుకున్నప్పుడు నేను సేవకుడిగా బ్రతికాను, సేవకుడిగా చచ్చిపోయాను, అనేక మంది జీవితాలు నిలబెట్టి బ్రతికాను, కట్టి బ్రతికాను, యాజ్ ఎ టీచర్గా, బైబిల్ టీచర్గా, యాజ్ ఎ ప్రొఫెసర్గా, బైబిల్ ప్రొఫెసర్గా, యాజ్ ఎ లెక్చరర్గా, బైబిల్ లెక్చరర్గా, నిత్య జీవ ప్రయాణంలో అనేక మందిని నిలబెట్టడం కోసం, వాళ్ళ హృదయాలలో జీవవాక్యాన్ని విత్తడం కోసం, వాళ్ళను దేవునికి దగ్గర చేయడం కోసం ఒక సేవకునిగా నేను వాడబడ్డాను అని చెప్పుకోవడం నీ అంత్య దశలో, నీ అంతిమ దశలో, నీ అంతిమ యాత్ర ముగిసిన సమయంలో నీ హృదయానికి దేవుని ఎదుట ఉండేటువంటి ఒక బలమైన సంతృప్తి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆ సంతృప్తి ఉంటుంది, సేవకుడిగా సంతృప్తి ఉంటుంది. ఆ సంతృప్తితో బతకటం అనేది చాలా గొప్ప విషయం, చాలా గొప్ప విషయం. కాబట్టి ఇప్పుడు ఒక సేవకుడికి ఆమె భార్య అవుతుందని సంతోషపడ్డాం. ఇప్పుడు ఒక సేవకుడు భార్యను తెచ్చుకుంటున్నాడంటే మరి ఆ భార్య ఖచ్చితంగా సేవకు ఉపయోగపడేదై ఉండి తీరాలి. ఎందుకంటే ఇతను ఆల్రెడీ సేవకుడు కాబట్టి, కొత్తగా అయినవాడు కాదు. ఆల్రెడీ ఇతను ఎవరు? సేవకుడు. తిమోతికి కూడా అదే చెప్పా, నీ భార్య నీకు సేవలో ఏమవ్వాలి? ఉపయోగపడాలి. అందుకే ప్రభువునందు వివాహం చేసుకునేవాడు నీకు తగ్గ అమ్మాయి కోసం వెతకాలి, వెతికిన తర్వాత అమ్మాయిని సంపాదించుకొని, అందుకే మన బైబిల్ కూడా చెప్తుంది, గుణవతియకు భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యం కంటే అమూల్యమైంది. ఇప్పుడు ముత్యాలు ఎక్కడ పెడతాడు? దొరుకుతాయంటే దొరుకుతాయా? దొరకవు. గులకరాలు దొరుకుతాయి బీచ్ ఒడ్డున. అదే ముత్యం దొరకాలంటే ఎక్కడికి వెళ్ళాలి? సముద్రాంతరాలలోనికి వెళ్ళిపోవాలి. ఎక్కడో లోపల ఉంటుంది ఆల్చిప్ప. ఆ స్వాతి కార్తె చినుకులకు లోపల చోటిచ్చి ఆ ఇసుకతో పెద్ద యుద్ధం చేసి ఆ లోపల ఒక అందమైన ముత్యాన్ని తయారు చేసి తాను చచ్చి ఒక ముత్యానికి జన్మనిస్తుంది, ప్రసవవేదన పడుతుంది ఆల్చిప్ప. ఆ ఆల్చిప్పలో నుంచి పుట్టేదే ముత్యం. అలాగే ఎవరో విశ్వాసులైన అమ్మా నాన్నలు ఉండొచ్చు, వాళ్ళు ఆ బిడ్డను ఆ కుటుంబంలో చక్కగా పెంచవచ్చు. ఆ బిడ్డ దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి ఆ స్త్రీ అవ్వచ్చు. ఆమెను అలాంటి ముత్యం దొరకటం అనేది నిజంగా చాలా చాలా గొప్ప అదృష్టం అనే చెప్పాలి. సో మరి నీకు ముత్యం దొరికిందా అబ్బాయి? నవ్వుతావిందా ప్రతిదానికి? ఏం నవ్వుతాడండి ఇతను? ముత్యం దొరికిందా దొరకలేదు చెప్పు. దొరికిందా? నిజమేనా? టిక్కెట్కి వచ్చా మేము, రైట్, ముత్యం దొరికింది అంటున్నాడు. మరి మీరు ఏమంటారు? చెప్పాలి. దొరికింది అంటారా? చెయ్యొత్తండి ముత్యం దొరికింది అన్నోళ్ళు. ఆడపిల్లగాళ్ళు కాదు, ఆడపిల్లగాళ్ళు ఎందుకు ఎత్తరు? మగపిల్లగాళ్ళు ఎత్తండి అయ్యా. నిజమే. సంతోషం, చాలా సంతోషం. ఎందుకంటే నా తమ్ముడు ఒక చక్కటి కుటుంబ వ్యవస్థను కట్టుకుంటున్నాడంటే అది నాకంటే ఆనందించేవాడు ఎవడుంటాడు చెప్పండి? తను బాగుండాలని కోరుకునే అన్నయ్యగా, తన జీవితం బాగుండాలని కోరుకునే ఒక అన్నయ్యగా తన జీవితం కట్టబడుతుంది అంటే చాలా సంతోషం, చాలా ఆనందం. తను ఆత్మీయంగా ఎదుగుతాడు, 10 మందిని ఎదిగింపజేస్తాడు. ఈ అమ్మాయి కూడా తోడవుతుంది. తోడయి ఇద్దరు ఏకమై చక్కగా ఒక మంచి కుటుంబ వ్యవస్థను, మంచి సంఘాన్ని. ఒక మాట చెప్తాను ఇప్పుడు వీళ్ళిద్దరికీ. ఇది సేవకుడి వివాహం కాబట్టి ప్రసంగం సేవకులకి సంబంధించినట్టుగానే ఉంటుంది, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు వీళ్ళిద్దరికీ నేను చెప్పేది ఏంటంటే, ఈ సందేశం ద్వారా ఈ వివాహానికి విచ్చేసిన మీకు కూడా వీళ్ళ మీద 2 బాధ్యతలు ఉన్నాయి. సాధారణంగా పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళ మీద ఒక బాధ్యతే ఉంటుంది. ఆ బాధ్యత ఏంటంటే కుటుంబాన్ని కట్టుకోవటం. ఏంటది? కుటుంబాన్ని కట్టుకోవటం. కానీ వీళ్ళ మీద ఉన్న మరో అడిషనల్ రెస్పాన్సిబిలిటీ, వాట్ ఈజ్ దట్? టు బిల్డ్ చర్చ్, సంఘాన్ని కట్టడం. ఇప్పుడు సంఘాన్ని కట్టుటలో తనతో పాటుగా సాటి అయిన సహకారి అనగానే మీరు అనుకోవచ్చు, కేవలం నేను ఇది వరకు ఒకసారి అడిగా ఒక ఆయన్ని, సాటి అయిన సహకారం అంటే నీకు తెలిసింది ఏంటి చెప్పన్నాను. ఆయన అన్నాడు, సాటి అయిన సహకారం అంటే ఏముందండి, కుటుంబం కదండి, కుటుంబం నడాలి, అదో బండి లాంటిది. ఆ బండి లాగడానికి ఒకడు సరిపోడు కాబట్టి ఈమె కూడా ఉండాలి. ఏంటి బండి లాగడం అంటే చెప్పాను. వాడు అన్నాడు, బట్టలు ఉతకాలండి, అంట్లు తోమాలండి, పిల్లల్ని రెడీ చేయాలండి, పిల్లల్ని కనాలండి, వంట చెయ్యాలండి, తినాలండి, బూజులు దులపాలండి అంటున్నాడు. ఇవేనండి సాటి అయిన సహకారం అంటే. ఆ మధ్య ఒక ఆయన ఎవరో చెప్పారు,
ఆయనట స్నానం చేసేట గోచిగుడ్డ బాత్రూంలో వదిలేసి వచ్చేస్తాడట. ఈవిడ దాన్ని పిండి ఆరేస్తేనట ఆశీర్వాదం అట. అంటే మన విశ్వాసానికి చెందిన ఆయన కాదులే, అంటే వేరే ఆయన చెప్పాడు అది. దాన్నట పిండట శుభ్రంగా ఏం చేయాలట, ముక్కు ఆ గోచిగుడ్డ వదిలేసి వచ్చేస్తే ఈవిడ పిండాలట. నువ్వు పిండుకోలేవు, దౌర్భాగ్యుడా, నువ్వు పిండుకోలేవు. అబ్బాయి నేను పిండుకోలేనండి, ఆవిడ పిండితేనే ఆవిడకి ఆశీర్వాదం. ఏంటిది దారుణం, తప్పది, చాలా తప్పు. అంటే భార్యలు అంటే గోచిగుడ్డలు పిండడానికి, నువ్వు మంచం పెడితే కడగడానికేనా? మరి వాళ్ళకు నువ్వేం చేయవా? ఇప్పుడు అదే మనిషి ఆవిడ నా గోచిగుడ్డ పిండుతుంది, నేను ఆవిడ బట్టలు ఉతుకుతాను అన్నాడు అనుకోండి, హ్యాపీ, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటున్నారు అనుకోవచ్చు. అబ్బాయి మేము అలా చెయ్యం. నేను ఎప్పుడు రాజుగారిలో సింహాసనమే కూర్చుని ఉంటా, నువ్వు మాత్రం నా కాళ్ళు వత్తాలి, నేను చెప్పినట్టు అలా చేయాలి, నా పనులన్నింటిలో నువ్వే సహకరించాలి, నాకు జ్వరం వస్తే నువ్వు టాబ్లెట్లు వేయాలి, నాకు అన్నం తినిపించాలి, నాకు వండి పెట్టాలి, నాకు అనుసరణలో బతకాలి, ఇంక ఫైనల్గా నాకు బానిసలా బతికేయాలి. మరి నువ్వేం చేయవా? అబ్బాయి నేనేం చేయను, నీ చేత గోసిగొడ్డలు పిండించేసుకుంటాను అంతే. ఏం పద్ధతి ఇది? తప్పు కాదు, తప్ప కదా? ఇప్పుడు నీ కళ్ళ ముందు మీ అమ్మ బానిస బతకడం చూసావనుకో, నువ్వేమనుకోవాలంటే మా అమ్మలాగా నా భార్య ఉండకూడదు, మా నాన్న తప్పు చేశాడు, సో మా అమ్మని మా నాన్న ట్రీట్ చేసినట్టు నేను నా భార్యని ట్రీట్ చేయకూడదు అనుకోవాలి. అది నిజమైన వ్యక్తిత్వం అంటే. మరి అంతే కదా. ఇప్పుడు ఎవరో తెలియక చేశారనుకోండి, మనం తెలుసుకున్న వాళ్ళం కదా, వాళ్ళకి విలువ ఇవ్వాలి. వాళ్ళు మనుషులే కదా, వాళ్ళకి విలువ ఉంటుంది, వాళ్ళకి ఒక మనసు ఉంటుంది, వాళ్ళకి ఒక మనస్సాక్షి ఉంటుంది. నీకేం బానిసలు కాదు భార్యలంటే బానిసలేం కాదు. అంటే దీన్ని బట్టి సాటి అయిన సహకారం అనగానే నీకు చాకిరీలు చేయడం అని కాదు దాని అర్థం. అర్థమైందా? ఇప్పుడు గ్రంథంలో ఈ మాట మనకి ఎక్కడ కనబడింది? ఆదికాండంలో కనబడింది. ఆదాము ఎవరి పనిలో ఉన్నాడు? దేవుని పనిలో ఉన్నాడు. అవునా? దేవుని పనిలో ఉన్నాడు. అప్పటికి దేవుని పని ఏది అంటే, ఆ దేవుడు ఏది చెప్తే అదే దేవుడి పని. దేవుడు మనిషికి ఏ పని చెప్తే అది ఎవరి పని అని అర్థం చేసుకోవాలి మనం. ఆ దేవుడి పని, ఇంకా నో డౌట్. ఇంక అందులో ఆయన ఏం చెప్తే అది దేవుడి పని అనుకోవాలి, ఆయన చెప్పాడు కాబట్టి. ఇప్పుడు ఆదాముకి దేవుడు ఏమైనా పని చెప్పాడా? చెప్పండి, ఏమైనా చెప్పాడా పని? చెప్పలేదా? బైబిల్ ఎరిగిన వారు చెప్పాలి. ఆదాముకి దేవుడు ఏమైనా పని చెప్పాడా? చెప్పలేదా? చెప్పాడు కదా. ఏం చెప్పాడు పని? 19వ వచనం ఆదికాండం 2:19. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టినో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించాను. చూసారా? చేసింది ఆయన. మొత్తం అన్నీ తీసుకొచ్చి ఎవరి ముందు పెట్టాడట? ఆదాము ముందు పెట్టాడట. పెట్టి ఏమన్నాడట? పేర్లు పెట్టాడట. నిజమేనండి, దేవుడు మనల్ని సోమరిపోతులుగా చేయడు, మనతో పని చేపిస్తాడు. అది ఏదో పని, అది ఏ పని అయినా సరే. ఆయనకి రాదా పేర్లు పెట్టడం? మీరు చెప్పండి. ఆయనకి రాదండి. చేసినోడికి పేరు పెట్టడం అన్న పెద్ద విషయమా? చేయడం గొప్ప, పేరు పెట్టడం గొప్ప? చెప్పండి, ఏది కష్టం? చేయడమే కదా కష్టం, పేరు పెట్టడం పెద్ద కష్టమేం కాదు. అయినా కూడా ఆయన ఏమనుకున్నాడంటే, నా పనిలో నా పిల్లలకు వాటా ఇవ్వాలనుకున్నాడో ఏమో, వాటన్నిటినీ రప్పించాడట. ఆదాము ముందు నిలబెట్టి నా కుమారుడా వాటికి పేర్లు పెట్టు అన్నాడు. మరి వాటన్నిటికీ పేర్లు పెట్టడం అంటే చిన్న విషయమా? జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను అని వ్రాయబడింది. రైట్. తర్వాత జీవము గల అప్పుడు ఆదాము సమస్త పశువులకు, ఆకాశ పక్షులకు, సమస్త భూజంతువులకు పేర్లు పెట్టెను. పేర్లు పెట్టాడట. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, పశువులు ఎన్ని ఉంటాయండి? పక్షులు ఎన్ని ఉంటాయి? మన పక్కనే కదా కొల్లేరు. దగ్గరైనా కొల్లేరు ఎక్కడికి? దూరమే కదా, నీకు దగ్గర అనుకుంటాను. సో అయినా మాతో కంపేర్ చేసుకుంటే మీకు దగ్గరే కదా. మాతో కంపేర్ చేసుకుంటే మన రాజమండ్రికి ఉన్నంత దూరం కాదు కదా కొల్లేరు, మీకు దగ్గరే. అక్కడ ఉన్న పక్షులు ఎన్ని ఉన్నాయో ఆ పేర్లు అన్నీ తెలుసా మీకు? తెలుసా? మాకే తెలీదు. ఆ రోజు నన్ను తీసుకెళ్ళినప్పుడు ఒక పక్షి పేరు చదవడానికి కూడా నోరు రావట్లా. బోర్డులు పెట్టారు అక్కడ, బోర్డులు పెట్టి ఆ పక్షుల ఫోటోలు పెట్టి వాటి పేర్లు రాశారు క్రింద. కొన్ని ఇంగ్లీష్లో ఉన్నాయి, కొన్ని తెలుగులో ఉన్నాయి, అన్నీ రాసుకొచ్చారు నీట్గా. సో అలాంటిది అన్నింటికి పేర్లు పెట్టాలంటే చిన్న పని? చాలా పెద్ద పని అండి, చాలా పెద్ద పని. ఆ పని ఇచ్చాడట దేవుడు. మొత్తం పేర్లు పెట్టు, పశువులకు, పక్షులకు, భూజంతువులకు అన్నిటికీ పేర్లు పెట్టు. నువ్వు సృష్టించడం నా పని, పేరు పెట్టడం నీ పని అన్నాడట ఆదాముతో.
సో ఆదాము ఇప్పుడు అన్నిటికీ పేర్లు పెట్టే పనిలో ఉన్నాడు, ఒంటరిగా చేస్తున్నాడు దేవుని పని. అప్పుడు దేవుడు అనుకున్నాడు, వెంటనే అన్నాడు చూడండి, పని అప్పగించిన తర్వాత అంటున్నాడు, ఏమంటున్నాడు? అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కాదు 20 చదవాలి మీరు. అప్పుడు ఆదాము సమస్త పశువులకు, ఆకాశ పక్షులకు, సమస్త భూజంతువులకు పేర్లు పెట్టెను, అయినను ఆదాముకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయాను. అయినను అన్న పదం ఎందుకు రాయబడింది? ఇది మీరు జాగ్రత్తగా ఆలోచించాలి బైబిల్ చదివే విధానంలో. అయినను అంటే అతను ఏదో చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు అతనికి వండి పెట్టడానికి ఒక మనిషి లేదని దేవుడు అనుకున్నాడా? ఒకవేళ అదే అనుకున్నాడు అనుకుంటే ఆ రోజుల్లో వంట చేసే పని ఉందా? చెప్పండి, మీరు చెప్పండి. లేదు. ఇల్లు తోడవడానికి, అయ్యో నా ఆదాముకి ఇల్లు తోడవడానికి మనిషి లేదు అనుకున్నాడు అనుకుందాం. ఇల్లు తుడిసే పని ఉందా? ఇల్లుందా? లేదు. ప్రకృతి జీవి, అప్పటికి మానవుడు ప్రకృతి జీవి. ఇప్పటికీ కూడా ఒక ఐలాండ్ ఉంది, ఆ ఐలాండ్లో ఒక మనిషి ఉంటాడు. మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసి చూడండి. ఆ ఐలాండ్లోనే ఉంటాడు, ఎవ్వరుండరు, ఒక్కడే ఉంటాడు, ప్రకృతితో కలిసి బతుకుతున్నాడు, ప్రకృతిలోనే ఉంటాడు. ప్రకృతిలో దొరికేవే తింటాడు, వంట గంట ఉండదు అతనికి. చాలా ఆరోగ్యంగా ఉంటాడు. ఫోన్లు ఉండవు, కరెంట్ ఉండదు, దీపాలు కూడా లేవు. ఆ రాళ్ల మీద బతుకుతాడు, అక్కడే ఉంటాడు. మొన్న మధ్య బీబీసీ వాళ్ళు వెళ్ళి ఇంటర్వ్యూ చేసి వచ్చారు. ఏందయ్యా అంటే, నేను చాలా సంవత్సరాలకి ఇక్కడే ఉంటున్నానండి అని చెప్పాడు. సో ప్రకృతి జీవి, వాళ్ళకి ఇంకా రోగాలు, కల్మషాలు, కుట్రలు, కుషిద్దాలు, గొడవలు, కొట్లాట్లు ఏ ఉండవు, ఒక ప్రశాంతమైన జీవితం. ఇక్కడ ఆదాము కూడా అలాగే ఉన్నాడు, ప్రకృతిలో కలిసిపోయి బ్రతుకుతున్నాడు, ప్రకృతి జీవిగా ఉన్నాడు, ఒక జీవుల్లో జీవిగా ఉన్నాడు. అప్పటికి వంట పని, పెంట పని, బట్టలు ఉతకటాలు ఏవీ లేవు, ఏ పనులు లేవు. మరి ఎందుకు సాటి అయిన సహాయం అంటే ఆమె దేవుని సంకల్పంలో ఈయనకు ఉపయోగపడాలి, వివాహాన్ని జరిగించిన తర్వాత పిల్లలు పుట్టాలి, జనాలు వ్యాపించాలి. ఇది ఒకటి దేవుని సంకల్పం. అయితే ఇతడికి దేవుడు అప్పగించే ప్రతి పనిలో, అనగా దేవుని పనిలో ఇతనికి సాటి అయిన సహకారిగా నిలబడాలి. అందుకని దేవుడు ఇతనికి గాఢ నిద్ర కలుగజేసి ఆమెను తీసి ఆమెను ఈయనకిచ్చి, మీరిద్దరు ఏకమై ఉండండి, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి అన్నాడు. అంటే దేవుని పనిలో ఒక సహకారిగా నిలబడింది అని అర్థం. సాటి అయిన సహాయము అంటే అర్థం అది. ఇప్పుడు కుటుంబాన్ని కట్టుకోవడంలో ఈ అమ్మాయి విలియంకి సపోర్ట్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం సంఘాన్ని కట్టడంలో కూడా ఈ అమ్మాయి విలియంకి సపోర్ట్గా ఉండాలి. చాలా చోట్ల సేవకులు బాగుంటారు, కానీ సేవకుల భార్యల సహకారం సేవకులకు దొరకపోవచ్చు. చాలా చోట్ల విశ్వాసురాలైన స్త్రీలు బాగుంటారు, కానీ విశ్వాసురాలైన స్త్రీల యొక్క భర్తల సహకారం వారికి దొరకకుండా ఉంటుంది. ఇలాంటివి మనం ప్రతిరోజు వింటున్నాం. అందుకే చాలామంది అక్క చెల్లెమ్మలు నా దగ్గరకు వస్తుంటారు. వాళ్ళు అంటారు, అన్నయ్య నా భర్త మారాలని ప్రార్థన చేయండి అన్నయ్య అంటారు. పాపం వాళ్ళ బాధ అలాంటిది, వాళ్ళ బాధ అది. సో కొంతమంది సేవకులు అంటారు, ఏమని నేను బాగానే ఉన్నాను, సేవలో ఎదగాలనుకుంటున్నాను, కానీ ఆమె నాకు సపోర్ట్గా నిలబడట్లేదండి, నాకు సహాయం చేయట్లేదని వాళ్ళు బాధపడుతుంటారు. సో ఇలాంటి పరిస్థితులు వస్తే చాలా కష్టం సేవ జరిగించడం, ముందుకెళ్ళటం కష్టం. ఎందుకంటే నీకు ఒక బండి ఉంది, ఆ బండి కొత్త టైర్ వేసుకుంటున్నావు. ఇన్నాళ్ళు ఒక టైర్ మీద ఒంటి చక్రం బండి నడిచింది, ఇప్పుడు డబల్ ఇంకో చక్రం వేసుకుని బండి నడపాలనుకుంటున్నావు. అప్పుడు చక్రం వేసుకున్నప్పుడు బండి ఇంకా ఎలా నడుస్తుంది? ఎలా నడుస్తుంది? ఫ్రీగా నడుస్తుంది, అంతేనా? ఫ్రీగా నడవాలంటే వాహనాలు నడిపే మీ అందరికీ తెలుసు, ఈ చక్రం ఆ చక్రం ఎలా ఉండాలి చెప్పండి? ఎలా ఉండాలి చెప్పాలమ్మా? ఎలా ఉండాలి? సమానంగా ఉండాలి, ఒకే కొలతల్లో ఉండాలి, ఒకే కొలమానంలో ఉండాలి, ఒకే లెంత్లో ఉండాలి, ఒకే ఆకారంలో ఉండాలి, ఒకే విధంగా ఉండాలి, ఏకమై ఉండాలి. అలా కాకుండా పెద్ద దమ్ము చేసే వీల్స్ చక్రం తెచ్చి ఒక పక్కన బిగించి, వీలు ఉంటుంది కదా, పెద్ద దమ్ము చేస్తారు కదా ఇనపదే, అది తెచ్చి ట్రాక్టర్కి ఒక పక్క బిగించి ఒక పక్కన మాత్రం రబ్బర్ టైర్ చిన్నది వేస్తే ఇప్పుడు ఏంటి చెప్పండి? బండి ఎలాగుంటుంది చూడడానికి? ఎలాగుంటుంది? ఉంటుందా ఉండదా? బండి ఎలా ఉంటుంది? ఈ పక్కనేమో రబ్బర్ టైరు, ఈ పక్కనేమో ఇనప టైరు. టైర్ కాదు ఇంకా, అది ఇనప చక్రం, వీలు. అది దమ్ము చేయడానికి పని చేయద్దు, ఇది రోడ్డు మీద వెళ్ళడానికి పని చేయద్దు. ఈ రెండు కలిపాం మనం, ఈ రెండు కలిపితే ఇది ఎలా ఉంది ట్రాక్టర్. ఎక్కడికి వెళ్తాం మనం చెప్పండి? ఎక్కడికి వెళ్తాం? అది వెళ్తానంటే ఇది వద్దంటది, ఇది వెళ్తానంటే అది వద్దంటది. అంటే ఇది అనవసరంగా కలుపుకున్నాడు ఈ కనెక్ట్ కాని దాన్ని. కదలదు బండి. మీరు అనుకోవచ్చు కలిసి ఉండాలండి, సర్దుకుపోవాలండి, ఆ చక్రానికి ఈ చక్రానికి సర్దేస్తావా? సర్దే చూద్దాం, ఎలా సర్దేస్తావు? నువ్వు కలపడమే తప్పు, కలిపావు, ఇంక సర్దుకోవడం అవ్వదు అది. అందుకే నేను అంటాను,
అరే నాయన, పూలవనంలో అడుగు పెట్టండి కానీ పావుల మధ్యలోకి అడుగు పెట్టకండిరా, మొసల నోట్లో తల పెట్టకండి, పెడితే బయటికి లాక్కోలేరు. అందుకే పెళ్లి చేసుకునేటప్పుడే 100 రకాలుగా ఆలోచించి చేసుకోండి. తర్వాత నీ కుటుంబంలో ఏం జరుగుతుందో, నువ్వు ఎన్ని బాధలు పడుతున్నావు ఎవడో చూడ్డు. బయట నుంచి నీకు సలహాలు ఇస్తుంటారు, సర్దుకుపోవాలి అంటాడు. ఏంటి సర్దుకుపోతావు? ఆ లోపల ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఇప్పుడు ముంగిసినే పావుని కలిపి పెళ్లి చేసావు, ఓ చోట పెట్టేసావు. కలిసిపోవాలి, సర్దుకుపోవాలి, కలిసిమెలిసి ఉండాలని వాక్యం చెప్తావు వెళ్ళి వాళ్ళకి. అదొక పక్క పాము, ఇదొక పక్క ముంగిస, రెండింటికి సెట్ అవ్వదు, ఖచ్చితంగా కొట్టు చేస్తాయి. కాకిని పావురాన్ని తీసుకొచ్చి పెళ్లి చేసావు. ఇదేమో కాకి, ఇదేమో పావురం. సర్దుకుపోవాలి, నువ్వు చెప్తావు సోది. ఆ సర్దుకుపోవడం అంటే అక్కడ లోపల కుదరదు. కొంతమందికి వీళ్ళకే కుదరదు, బయటకు వచ్చి మాత్రం మైక్ తీసుకుని సర్దుకుపోవాలి అంటారు. ఈ లోపల సర్దేస్తుంటారు, ఈ ఆల్రెడీ మడత మంచం కింద ఎట్టి అది చెప్పడు, సర్దుకుపోవాలి అంటాడు. అలా ఉంటాయి చాలామంది ప్రసంగాలు, బతుకులను, సంబంధాలు ఉండవు. కాబట్టి నేను ఏమంటానంటే, ఈ పావుని ముంగిసిని కలిపేసి పావురాన్ని కాకిని కలిపేసి సర్దుకుపోవాలనే కంటే కూడా ముందే చూసుకొని, గుణవత కాదా, గుణవంతుడా కాదా, నా భావాలు కలిగినవాడా కాదా, నా భావాలతో కనెక్ట్ అవుతాడా అవ్వడా అన్నీ మాట్లాడుకుని అంతా ఓకే అయిన తర్వాత అప్పుడు మీరు వివాహ జీవితానికి ముందుకెళ్తే అప్పుడు మీరు కట్టుకోవడానికి బాగుంటుంది. కొన్ని సందర్భాల్లో సెట్ అవుతుంది, కొన్ని సందర్భాల్లో సెట్ అవ్వదు. కొంతమందిని మార్చుకోగలం, ఎందుకంటే చెబితే వింటారు. కొంతమంది చెబితే వినరు, వాళ్ళని మార్చుకోవడం అసాధ్యం. ఏమంటే సొలొమోను కంటే జ్ఞానవంతులు మనం? మీరు చెప్పండి, సొలొమోను కంటే జ్ఞానవంతులమా? కాదు కదా. ఆయన ఏమన్నాడు చెప్పండి? గొప్ప ఇంటిలో గయ్యాళితో కాపురం ఉండుట కంటేనట మరి ఎక్కడుంటే బెటర్ అట? మిద్దెక్కిపోయి అటుకులు గుడి పక్కన పిడకల పక్కన ఓ మూలకు వెళ్ళి పడుకుంటే చాలు అన్నాడంటే దాని అర్థం ఏంటి? సెట్ అవ్వ కొన్ని. ఇప్పుడు ఐగుప్తు కుమార్తెలు ఉన్నారండి, సరదాపడి పెళ్లి చేసుకున్నాడు. ఐగుప్తు కుమార్తెలు సొలొమోను ఏం చేశారు? తిప్పుకోగలిగాడా, తిప్పేయబడ్డా? స్టీరింగ్ ఎవరు తిప్పారు చెప్పాలి నాకు. స్టీరింగు ఈయన తిప్పాడా, ఆవిడ తిప్పిందా? ఎవరు తిప్పారండి? సొలొమోను తిప్పాడా స్టీరింగు? ఐగుప్తు రాజు కుమార్తె ఫరో కుమార్తె తిప్పిందా స్టీరింగు? ఎవరు తిప్పారు మీరు చెప్పాలి. అంటే నువ్వు ఎంత జ్ఞానవంతుడైనా సరే మొసల నోట్లో తలెడితే అది తిప్పినట్టు తిరగాల్సిందే. ఆవిడ మొసలు ఆవిడ, కానీ అందరూ మొసళ్ళు ఉండరు, మంచోళ్ళు ఉంటారు. అందుకే నువ్వు మంచోళ్ళతో సహకారం చేయి, మంచోళ్ళతో సహవాసం చేయి, మంచోళ్ళని వెతుకుతో దొరుకుతారు. అందుకే గుణవతి యొక్క భార్య దొరుకుట అన్న పదం అక్కడ వ్రాయబడింది. అంటే వెదకాలని అర్థం. వెతుకుట మీ వల్ల అయితే దొరుకుతుంది. సో అలాంటి ఒక చక్కటి బంధం వీళ్ళిద్దరి మధ్య ఏర్పడితే వీళ్ళు కుటుంబాన్ని కట్టుకుంటారు, అట్ ద సేమ్ టైం సంఘాన్ని కట్టుకుంటారు. దేవుడు ఇప్పుడు 2 బాధ్యతలు విలియం భార్య మీద పెట్టాడు. ఏమో కుటుంబాన్ని సంఘాన్ని కడతావా తల్లి? కడతావా? సంఘాన్ని కట్టవా? నువ్వు వాకింగ్ చెప్పగలవా? నేర్చుకుంటావా? వెరీ గుడ్. సో అసలు వాక్యం తెలుసా నీకు? నేర్చుకుంటున్నావా? ఎన్ని రోజుల నుంచి? ఈ మధ్యనా? నేను క్వశ్చన్స్ ఏం అడగనమ్మా, నిజాలు చెప్పు, నేను ఏం ప్రశ్నించను. వాక్యం తెలుసు కదా, వెరీ గుడ్. సో వాక్యం తెలుసు, నేర్చుకుంటుందట. సో నీకు సేవ చేయడం ఇష్టమేనా? ఆటంకపరుస్తావా? ఆటంకపరచవు. నీ భర్తతో తోడుగా ఉంటావు, వెరీ గుడ్. నీ భర్త వెళ్ళిన చోటకెళ్ళి వెళ్తావా? వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ. సో మీ అందరి మధ్యలో ఒప్పుకుందండి అమ్మాయి ఏమంది? భర్తకు తోడుగా ఉంటా, సహకరిస్తా, రేపొద్దున నా భర్త ఎక్కడికి వెళ్ళినా సేవకి వెళ్తా, ఇద్దరం కలిసి సేవ చేసుకుంటాం. ఏమయ్యా నువ్వు తీసుకెళ్తావా ఈ అమ్మాయిని సేవలో? నడిపిస్తావా? నీకులాగా మీ చెల్లిలా తయారు చేస్తావా, ఇంకా గొప్ప తయారు చేస్తావా? వెరీ గుడ్. అన్న చెల్లి కలిపి అమ్మాయిని చెక్కుతారట రేపటి నుంచి. సో ఒక మంచి సాధనంగా తయారు చేస్తారట. వెరీ గుడ్. మీ కుటుంబం ఎప్పటికీ అలాగే ఉండాలి. సో ఇక్కడ నేనేం చెప్తున్నానంటే, సాటి అయిన సహాయము అనగానే ఇరువురు కలిసి దేవుని పని కొరకు తీసుకునేటువంటి నిర్ణయం, వాళ్ళిద్దరూ ఒకేలా ఉంటేనే బండి స్పీడ్గా ముందుకెళ్తుంది. ఇక్కడ పెద్ద చక్రం వేసి ఇక్కడ చిన్న చక్రం వేసిన, ఇక్కడ ఒక మామూలు సైజ్ చేసి అక్కడ ఇంకా వేరే సైజ్ చేసిన సెట్ అవ్వదు. అలాగే ఒకటి పంచర్ అయిపోయి ఒకటి బాగున్నా బండి ముందుకి కదలదు. మీరు అనుకోవచ్చు వివాహం గురించి ఎవరిని చెప్పినా కూడా ఇక్కడ మాట్లాడి వెళ్ళిపోయే బ్యాచ్ మేమంతా. ఏదాల్సింది ఎవరు? వాళ్ళిద్దరు. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఈత ఎలా కొట్టాలో చెప్తున్నాను. ఎక్కడో నీటిలో ఉండి చెప్తున్నానా, బయట ఉండి చెప్తున్నానా?
చాలామంది ప్రసంగాలు అలాగే ఉంటాయి. ఎలా ఉంటే చెప్తా, వీళ్ళు దగ్గర నీటిలోకి ఏం చేస్తారు, ఈత ఎలా కొట్టాలో చెప్పేస్తుంటారు. నాకు ఇది వరకు ఏంటంటే అసలు పెళ్ళి అవ్వలేడు ఒకటి పెళ్లి గురించి ప్రసంగం చేస్తున్నాడు. అప్పుడు అనుకున్నాను, నీ మొహం నీకు ఏం తెలుసు పెళ్లి గురించి, నువ్వు చెప్పడానికి అసలు అర్హుడివేనా అనుకున్నాను నేను. అంతే కదా, పెళ్ళి అవ్వలేనోడు పెళ్లి గురించి ప్రసంగం చేస్తాడు, సంసారం ఏదలేనోడు సంసారం గురించి ప్రసంగం చేస్తాడు. అలా ఉంది ఈరోజు పరిస్థితి. వాళ్ళకి తెలియదు కదండి, ఏం తెలుసండి, అనుభవం లేనిది. అనుభవం లేనోడు చూసింది చెప్తాడు, అనుభవంలోకి వెళ్ళినోడు జరిగింది చెప్తాడు. అంతే కదా. ఇప్పుడు వీళ్ళిద్దరూ ఈతాలి, మనం పైనుంచి ఇదిగో నీటిలో దూకుతారు, అప్పుడు ఇలాగెలాగ అనాలి, కాళ్ళు ఇలా అనాలి, కొంచెం ఎదురేత ఈతాల్సిన పరిస్థితి వస్తుంది, అప్పుడు కొంచెం గట్టిగా ఊపిరి బిగబట్టి ఈతాలి, ఒక్కోసారి మామూలుగా ఫ్లోటింగ్ వెళ్ళిపోతుంటుంది, అప్పుడు వెనకెత్త కొట్టినా కానీ హాయిగా వెళ్ళిపోవచ్చు, పెద్ద కష్టపడక్కర్లేదు, ఇవన్నీ చెప్తాం మనం. నిజానికి వాళ్ళు దూకిన తర్వాత అసలైన అనుభవాలు వస్తాయి. పైనుండి చేతులు ఎలా ఓపాలని భూమి మీద ఉండి నీటిలో జరిగే పరిస్థితులు చెప్తే వాళ్ళకేం అర్థం అవుతాయి, అర్థం కావు కదా. సో ఇప్పుడు వీళ్ళిద్దరూ చెయ్యి పట్టుకుని జీవితం అనే సందర్భంలోనికి దూకబోతున్నారు, కలిసి బతకడానికి నిర్ణయాలు తీసుకోబోతున్నారు. వీళ్ళిద్దరి ముందు సంఘం ఉంది, కుటుంబం ఉంది, 2 బాధ్యతలు దేవుడు అప్పగించాడు. చాలా జాగ్రత్తగా వాటిని డీల్ చేయాలి. ఇక్కడ ఒక మాట ఉంటుంది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, దయచేసి అందరూ బైబిల్ ఓపెన్ చేసి ఆ మాట చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. తక్కిన అపోస్తలుల వలెను ప్రభు యొక్క సహోదరుల వలన. ఇక్కడ తక్కిన అపోస్తలు అంటే అపోస్తలు అందరి గురించి మాట్లాడుతున్నాడు. ప్రభు యొక్క సహోదరులు అంటే ప్రభువుకి మరియ గర్భం ద్వారా ఆయన సోదరులుగా జన్మించిన వారు కూడా సేవలో ఉన్నారట, వారి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు గారు. కేఫా అంటే పర్టికులర్గా పేతురు గారి గురించి మాట్లాడుతున్నాడు. వీళ్ళందరి వలెను అంటే ఒకటి అపోస్తలులు, రెండోది ప్రభు యొక్క సహోదరులు, మూడోది కేఫా. వీళ్ళందరి వలెను విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని తిరుగుటకు మాకు అధికారము లేదా అన్నాడు. అంటే పౌలు గారు కానివ్వండి, అపోస్తలులు కానివ్వండి, ఆ తర్వాత చెప్తున్నా ఇంకా ప్రభు యొక్క సహోదరులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారట, విశ్వాసురాలైన తమ భార్యను వెంటబెట్టుకుని సేవలో కొనసాగుతున్నారట. పౌలు గారేమో పెళ్లి చేసుకోలేదు, కానీ వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని విశ్వాసురాలైన భార్యతో కూడా సేవలో కొనసాగుతున్నారు, సేవలో ముందుకు పోతున్నారు. అలా సేవలో విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని, విశ్వాసురాలైన భార్య కాబట్టి వీళ్ళకి సహకారిగా ఉంది, కలిసి ముందుకెళ్ళిపోతున్నారు, కలిసి సేవ చేస్తున్నారు, కలిసి ప్రభు రాజ్యాన్ని కడుతున్నారు. అంటే కాంటెక్స్ట్ వేరు, ఇక్కడ వ్రాయబడిన కాంటెక్స్ట్ కానీ జరిగింది వాస్తవమే, పౌలు గారు చెప్పేది వాస్తవమే. అక్కడ ఏం చెప్తున్నారంటే విశ్వాసురాలైన భార్యతో కలిసి వాళ్ళందరూ సేవ జరిగిస్తున్నారు. వాళ్ళు విశ్వాసురాళ్ళు, వాళ్ళందరూ కలిసి వీళ్ళతో కష్టపడుతున్నారు. అందులో పేతురు గారి భార్య కూడా ఉంది, అపోస్తలుల భార్యలు ఉన్నారు, వాళ్ళ పేర్లు మనకి చెప్పబడలేదు. అలాగే యేసుప్రభు వారి సోదరుల భార్యలు ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా మనకి చెప్పబడలేదు. కానీ వీళ్ళందరూ తమ భర్తలతో పాటు సేవలో కొనసాగుతున్నారు. భర్తలతో పాటు సేవలో కొనసాగడం అంటే చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. అపోస్తలులు ప్రారంభ శతాబ్దంలో చాలా శ్రమలు ఎదుర్కొన్నారండి. కొందరు గుహలలో సంచరించారట, కొందరు అడవుల్లోకి సంచరించారట, కొందరు ఖడ్గాలతో నరకబడ్డారు, కొందరేమో రాళ్లతో కొట్టబడ్డారు, కొందరేమో రంపాలతో కోయబడ్డారు, కొందరేమో సిలువ వేయబడ్డారు, కొందరు కొన్ని విధాలుగా బాధలు అనుభవిస్తూ చచ్చిపోయారు. స్టెఫను కానివ్వండి, ఇంకా యాకోబు కానివ్వండి ఖడ్గంతో నరకబడ్డాడు, ఇంకా ఎందరో ఉన్నారు భక్తులు, వాళ్ళందరూ కూడా హతసాక్షులైపోయారు. ఇప్పుడు విధవరాళ్ళుగా మిగిలిపోయిన పరిస్థితి వచ్చింది అపోస్తలుల భార్యలకి. అయినా కూడా అలాంటి పరిస్థితులు ఉంటాయని తెలిసి కూడా అలాంటి బాధాకరమైన ఇబ్బందులు ఈ రోజుల్లో లేవు, కానీ ఆ రోజుల్లో ఉన్నాయి. ఈ రోజుల్లో మనం ఇంత ధైర్యంగా వాక్యం పెట్టుకుని మాట్లాడుకోగలుగుతున్నాం, కానీ ఆ రోజుల్లో ఇంత ఫ్రీగా వాక్యం వినే పరిస్థితి ఆ రోజుల్లో లేదు. అయినా కూడా భర్తలకి ప్రాబ్లం ఉందని తెలిసినా కూడా వాళ్ళు సపోర్ట్ చేసి నిలబడ్డారంటే నన్ను అడిగితే నేను అంటాను, సైనికురాళ్ల భార్యలు కాబట్టి, సైనికురాళ్ల భార్యలు దేశం కోసం చచ్చిపో అని పంపిస్తారు, వాళ్ళు త్యాగమూర్తులు, దేవుని కోసం చచ్చిపో అని పంపించారు, వీళ్ళు కూడా త్యాగమూర్తులే. దేశం కోసం ఒక సైనికుడిగా నీ ప్రాణాన్ని అప్పగించడం నీ బాధ్యతని పంపించిన వాడు త్యాగమూర్తులు.
అట్ ద సేమ్ టైం దేవుని కొరకు, సర్వోన్నతుడైన దేవుని కొరకు 10 మంది జీవితాలను నిలబెట్టడం కొరకు, 10 మంది రక్షణ కొరకు, 10 మంది ఆత్మలను సంపాదించడం కొరకు నువ్వు కూడా దేవుని సేవలో మరణించినా నాకు పర్లేదని పంపించినటువంటి త్యాగమూర్తులు ఆనాడున్నటువంటి అపోస్తలుల భార్యలు, విశ్వాసులైన దేవుని సేవకుల భార్యలు. అలాంటి గొప్ప స్థితిలోనికి ఈ అమ్మాయి కూడా ఎదగాలి. ఈ అబ్బాయి, ఈ అమ్మాయి ఇరువురు కలిసి మేము దేవుని వారము, ఆయన రాజ్య విస్తరణలో మేము ఏకమవుతున్నాం, మా కుటుంబాన్ని కట్టుకుంటాం, సంఘాన్ని కడతాం, అనేక మందికి దీవెనకరంగా ఉంటాం, అనేక మందికి మేలుకరంగా ఉంటాం, అనేక మంది జీవితాలకు ఉపయోగకరంగా ఉంటాం. ఒక మాట చెప్పనా, ఆ రోజు ఆదామును ఎన్నుకున్నటువంటి దేవుడు హవ్వను కూడా ఎన్నుకున్న తర్వాత హవ్వ గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, నీవు జీవము గల ప్రతివానికి తల్లివి అన్నాడు. అన్నాడా లేదా? జీవము గల ప్రతివానికి తల్లివి. ఇప్పుడు ఈమె కూడా ఎంతోమందికి ఆత్మీయ తల్లి అయ్యే అవకాశాన్ని పొందుకోబోతోంది. అర్థమవుతుందా? కనిన పిల్లలకు కాదు, కడుపున కనిన పిల్లలకు మాత్రమే కాదు తల్లి నీవు తల్లివి. కడుపున కనిన పిల్లలకు మాత్రమే కాదు నాయనా నీవు తండ్రివి. మరి ఎవరికి నీవు తండ్రివి, ఎవరికి నీవు తల్లివి అంటే, ప్రభువునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు, నేను క్రీస్తునందు నేను మిమ్మల్ని ఏం చేశాను, కన్నాను అన్నాడు ఆనాడు అపోస్తలుడైన పౌలు. సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని అన్నాడు. అలాగే సువార్త ద్వారా కనడానికి ముందుకెళ్తున్నటువంటి కుటుంబం, ఆ కనడంలో ఆత్మీయ తల్లిగా నేను కూడా నీతో పాటు ప్రసవ వేదన పడతాను. ఇక్కడ ప్రసవ వేదన భౌతికంగా స్త్రీకి మాత్రమే ఉంటుంది, కానీ క్రైస్తవ్యంలో దేవుని సేవలో ప్రసవ వేదన స్త్రీ పురుషులు ఇరువురికి ఉంటుంది. అందుకే గలతీ పత్రికలు అంటాడు, నేను మిమ్మల్ని గురించి ఏం పడ్డానంటాడు, మరలా ఏం పడాలంటాడు, ప్రసవ వేదన పడాలంటే ఆల్రెడీ ఒకసారి ఏం పడ్డాడు, వాళ్ళ కోసం ప్రసవ వేదన పడ్డాడని చెప్తాడు పౌలు. అంటే ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటంటే, ప్రసవ వేదన అనేది వీళ్ళిద్దరికీ ఉంటుంది. ఇప్పుడు ఏది, ఆత్మీయంగా పిల్లల్ని కనడానికి, శారీరకంగా పిల్లలు కనడానికి చెల్లె మొక్కదానికే ప్రసవ వేదన ఉండొచ్చేమో, కానీ ఆత్మీయంగా పిల్లల్ని కనడానికి మాత్రం భార్యాభర్తలు ఇరువురికి ప్రసవ వేదన ఉంటుంది. ఆ ప్రసవ వేదన భరిస్తూ పిల్లల్ని కనాలి, వాళ్ళని పెంచాలి. మాటలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఒకరికొకరు తోడుగా నిలబడాలి. ఒకరి ఎందొకరు అనురాగం కలిగి, ఒకరి ఎందొకరు ప్రేమ కలిగి జీవించాలి. ఎందుకంటే వీళ్ళది ఆల్రెడీ కొత్త రేషన్ కార్డు, కొత్త కోటా కార్డు అనమాట, కొత్త ఆధార్ కార్డు. నేను మాట చెప్పనా, పెళ్ళయ్యాక ఆధార్ కార్డులో పేర్లు మారతాయి. భర్త వైఫ్ ఆఫ్, ఈయన పేరు వస్తుంది విలియం కేరీ, వైఫ్ ఆఫ్ విలియం కేరీ. అలాగే ఆమె శ్రీమతి పలన, ఆ పేరేం పేరు తల్లి నీ పేరు, పుష్ప విలియం కేరీ. సో సంథింగ్ ఇలా పేర్లు మారిపోతాయి. ఇప్పుడు వీళ్ళిద్దరికీ కొత్త రేషన్ కార్డు వచ్చేస్తుంది, వీళ్ళిద్దరు కొత్త కుటుంబం పెట్టేసుకుంటారు. వాళ్ళ అమ్మా నాన్నలకి ఈ కుటుంబంతో సంబంధం లేదు, వీళ్ళ అమ్మా నాన్నకి ఈ కుటుంబంతో సంబంధం లేదు, కొత్త కుటుంబం ఇది. సంబంధం లేదంటే వాళ్ళని చూడడం మానేమని కాదు సుమా, అలాగే అర్థం చేసుకున్నారు. వాళ్ళు పట్టించుకోవడం మానేమని కాదు, అంటే వాళ్ళిద్దరూ కలిసే ఇప్పుడు కొత్త కుటుంబానికి ఏం చేస్తున్నారు, పునాది వేస్తున్నారు. ఈరోజు కుటుంబానికి పునాది వేసే కార్యక్రమం ఇది. మీరు ఏమనుకుంటున్నారు, పెళ్ళంటే వాళ్ళ అమ్మా నాన్న కలిసి ఈ అబ్బాయిని ప్రమోట్ చేశారు, ఈ అమ్మాయి అమ్మా నాన్న కలిసి ఈ అమ్మాయిని వేదిక మీద ఎక్కించారు. ఇప్పుడు వీళ్ళిద్దరిని కలిపి వాళ్ళమ్మా నాన్న, వీళ్ళమ్మా నాన్న, వాళ్ళ బంధువులు, వీళ్ళ బంధువులు కలిపి ఏం కట్టబోతున్నారు, ఈ రోజు నుంచి ఒక కొత్త కుటుంబాన్ని కట్టబోతున్నారు. అందుకే చూడండి, మన ఇళ్లలో ఒక మాట వింటాం, పెళ్ళైన 3 నెలలకో 6 నెలలకో ఏం పెట్టామంటారు, ఏం పెట్టారట చెప్పండి, ఏమంటారు ఇక్కడ, వేరేనా అంటారు, వేరే ఏం కాపురం అట, వేరే కాపురం అట. అంటే దాని అర్థం ఏంటి, మరో కుటుంబం కట్టేశారని. తప్పండి, ఎప్పటికైనా వేరే కాపురాలు తప్ప, ఈరోజు కాకపోతే రేపైనా, రేపు కాకపోతే 10 సంవత్సరాల తర్వాత అయినా. ఉమ్మడి కుటుంబాలకు అనుమరుగైపోతున్న రోజులండి ఇవి. కానీ ఉమ్మడిగా ఉంటే చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఉమ్మడి కుటుంబాన్ని మించిన ఆనందం ఇంకోటి ఎక్కడుంటుంది చెప్పండి, ఎక్కడుండదు. మన ఇంట్లోనే, మనతోనే, మన వాళ్ళే అందరూ కలిసిమెలిసి హాయిగా ఆనందంగా బ్రతుకుతుంటే చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు ఇల్లులేమో చిన్నవైపోతున్నాయి, గదులేమో తక్కువైపోతున్నాయి, మనుషులేమో ఎక్కువైపోతున్నారు. కాబట్టి దారి లేక తప్పక కొన్ని సందర్భాల్లో మీరు ఇంట్లో ఉండండి, మేము ఆ ఇంట్లో ఉంటాం, మేము అక్కడ ఉంటాం, మీరు ఇక్కడ ఉండండి సర్దుకుంటున్నారు. కానీ రూల్గా మన పూర్వీకుల్లాగా పెద్ద మండువా లోగిళ్ళు ఉండి ఓ 10 గదులు ఉంటే అందరూ ఒక చోట ఉండి ఒకే కుండలో ఒకే చోట వండుకు తింటే దాన్ని మించిన ఆనందం ఏముంటుందండి, గొడవలు కొట్లాటలు లేకుండా, మనస్పర్ధలు లేకుండా. ఈ రోజుల్లో అవి లేవు కదా. సో ఏదేమైనప్పటికీ కొత్త కుటుంబం కట్టడం అనేది తప్పట్లేదు, కడుతున్నారు కొత్త కుటుంబం. సో వీళ్ళిద్దరూ కూడా కొత్త కుటుంబాన్ని కట్టుకోబోతున్నారు. ఆ కుటుంబం కట్టుకోవాలంటే మామూలు విషయం, మరి ఇద్దరు ఒక మాట మీద ఉండాలి, ఒక బాటలో ఉండాలి.
మనసులు కలవాలి, శరీరాలు మాత్రం కలిస్తే సరిపోదు. ఈ రోజుల్లో చాలామంది శరీరాలు కలుస్తున్నాయి కానీ ఏం కలవట్లేదు? మనసులు కలవట్లేదు. మనసులు కలవనప్పుడు శరీరాలు ఏకమైన వారు ఏక శరీరం అనబడరు. ఏక శరీరం అనబడాలి అంటే రెండు ఆత్మలు ఒకటవ్వాలి, రెండు మనసులు ఒకటవ్వాలి, రెండు శరీరాలు ఒకటవ్వాలి. నీ బాటే నా బాట, నా మాటే నీ మాట, నువ్వు నేను ఒకటే బాటలో నడుస్తామనే భావజాలం ఇద్దరికీ ఉండాలి. అప్పుడు నిజంగా చూడండి వాళ్ళ జీవితం ఎంత బాగుంటుందంటే అత్యద్భుతంగా ఉంటుంది. అత్యద్భుతంగా వాళ్ళు చాలా గొప్ప సేవ చేయగలుగుతారు, వాళ్ళు గొప్ప పరిచర్య చేయగలుగుతారు, గొప్పగా కుటుంబాన్ని కట్టుకోగలుగుతారు, గొప్పగా పిల్లల్ని పెంచగలుగుతారు. ఒక మాట చెప్పనా, మన పిల్లలు మనం చిత్రించే చిత్రాలు. ఎవరు మన పిల్లలు? మన కుంచెలో చిత్రింపబడే చిత్రాలు మన పిల్లలు. నువ్వు అనుకోవచ్చు అదేంటండి పిల్లలైతే కనగలనా కానీ వాళ్ళ రాతను కనగలనా అనుకోవచ్చు. లేదమ్మా, ఒక పునాది నువ్వు వేస్తే, ఒక రూపకల్పన నువ్వు చేసి వదిలేస్తే వాడు దాన్నే పట్టుకు వేలాడితే ఒక అందమైన చిత్రం తయారవుతుంది. అందుకే బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పితే వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఎవడో మధ్యలో చిన్న అడ్డగీత గీసుకుని పోతాడు. అది కాలేజీలో జరగవచ్చు, హై స్కూల్లో జరగవచ్చు, మీ పిల్లల్ని ఏమైనా హాస్టల్కి పంపిస్తే అక్కడ జరగవచ్చు, లేదా మీ కుటుంబాల చుట్టూ ఉండి జరగవచ్చు, ఎక్కడైనా జరగవచ్చు. వాడి మనసు అలా మారొచ్చేమో కానీ ప్రతిదానికి తల్లిదండ్రులు అనలేము. కానీ మన వంతు బాధ్యతగా మన చేతిలో దేవుడు కుంచెను పెట్టాడు కాబట్టి, పిల్లల్ని ఇచ్చాడు కాబట్టి చక్కటి చిత్రాన్ని మనం గీయడానికి ప్రయత్నపడతాం. ఆ ప్రయత్నంలో దేవుడు సహాయం చేస్తే పిల్లల్ని ఒక అద్భుతమైన విలువలు కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దేటువంటి అవకాశం కూడా ఈ భార్యాభర్తలిద్దరికీ ఉంది. సంఘాన్ని నిలబెట్టే అవకాశం కూడా ఈ భార్యాభర్తలిద్దరికీ ఉంది. కలిసి కుటుంబంగా గృహ దర్శనాలు కానివ్వచ్చు, వాళ్ళ సమస్యలు తెలుసుకుని వారి కోసం ప్రార్థన చేయొచ్చు, లేదా అనేక ప్రాంతాలకు వెళ్ళి తెలియని వారికి సువార్త ప్రకటించవచ్చు. సంఘంలో ఎవరికైనా కష్టం ఉన్నప్పుడు వాళ్ళని ఆదరించి రావచ్చు, శ్రమల్లో ఉన్నప్పుడు వాళ్ళని పరామర్శించి రావచ్చు, సుఖంలో ఉన్నప్పుడు వాళ్ళతో పాటు సంతోషించి రావచ్చు. ఈ విధంగా ఒక ప్రత్యేకమైన జ్ఞానం కలిగిన, వివేకం కలిగిన పిల్లలుగా సంఘాన్ని, సేవను, కుటుంబాల్ని అద్భుతంగా అభివృద్ధి చేయొచ్చు. సో దానికి పునాది పడే దినానికి మనం అందరం వచ్చాం. ఈరోజు వరకే మనం చూస్తాం, చెప్పాల్సింది చెప్పేస్తాం, నిర్ణయం వాళ్ళది. ఆ మధ్య నేను పెళ్ళికి వెళ్ళాను. పెళ్ళిలో అంటే సేవకుడి పెళ్ళి కాదు కదా, వాక్యం చెప్పేశా. వాక్యం అంతా అయిపోయింది. నేను ఇద్దరిని అడిగా, మీరు నమ్మకంగా ఉండాలి, ఒకరంటే ఒకరు ఇలా ఇలా చేసుకోండి అంతా చెప్పేశా. సరిగ్గా 4 రోజుల తర్వాత ఎడాకులకి వెళ్ళాలి ఇద్దరు. నిజం, నెలే, కేవలం నెల. నేను ఆశ్చర్యపోయాను, నెలకి విడాకులా? ఇదేందయ్యా బాబు అంటే, అప్పుడు మాకు కొన్ని తెలియలేదండి, ఇప్పుడు తెలిసేయండి అంటున్నారు. అదేదో నెల ఆగి ఏడవచ్చు కదా పెళ్ళికి, పోనీ 5 నెలలు ఆగు అని నేనేమంటానంటే, ఖర్చులు వేస్టు, భోజనాలు వేస్టు, వచ్చిన బంధువులందరూ వచ్చేసారు, రేపటి నుంచి ప్రతోడు నీ మీద రాయేస్తానే ఉంటాడు. ఈ బాధలు భరించే బదులు ఆ నెల ఏదో ఆగుంటే సరిపోయేది కదా, కంగారు ఎందుకు అని అన్నాను నేను. అలాంటి పరిస్థితులు ఉన్న దినాల్లో మనం ఉన్నాం. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, కంగారు ఉండకూడదండి. ఎందుకు కంగారు ఉండకూడదు అంటానంటే, ఇది జీవితం అండి, ఇది జీవితం. ఇప్పుడు అబ్బాయి లేవయ్యా, నువ్వు గళ్ళ చొక్క నువ్వే వెనక్కి తిరిగి చూసాక నువ్వే నీ కంచం ఇప్పుడు భోజనం చేస్తావా? అందరితో పాటు భోజనం చేస్తావా? నువ్వు ఒక్కడే తింటావా? అందులో ఇంకొకటి ఏమైనా కలుపుకు తినడానికి ఆ కంచంలో ఎవరికైనా అవకాశం ఇస్తావా? ఎవరికి ఇవ్వవా? అది ఆయన నీతో పాటు ఒకే కంచంలో తింటాడట, ఏమైనా ఇస్తావా? ఛాన్స్ వెనకాల ఉన్న ఆయన ఇస్తావా? ఇవ్వచ్చు కదా. ఒక పక్క ఆయన సాంబార్ తింటుంటాడు, ఒక పక్కన బిర్యానీ తింటుండు, ఒకే కంచంలో తినవు కదా, అస్సలు ఇవ్వవు కదా, చచ్చినేవో ఆడు దగ్గుతుంటాడు అక్కడ, అందులో తింటుండే. ఇస్తావా? ఇవ్వవు కదా, అస్సలు ఇవ్వవు. ఎప్పుడైనా ఇచ్చావు ఇది వరకు? నీకు పెళ్ళయిందా? ఇంకా అవ్వలేదా? కూర్చో. అయితే ఇవ్వనంటావు కూర్చో. ఎవడటండే? ఏంటి ఎవడు? ఈ పెళ్ళికి వచ్చాడు కదా, ఈ పెళ్ళిలో అతను ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకు భోజనం చేస్తాడు. ఆ భోజనంలో నాకు వాటా ఇవ్వరా, నువ్వు సగం కంచంలో నువ్వు తిను, సగం కంచంలో నేను తింటానని ఎవడో అపరిచితుడు వచ్చి అడిగాడు. నువ్వేమో సాంబార్ అన్నం తిను, నేను పెరుగన్నం పక్కనే తింటుంటా, నీదే నాది నాదే, నేను ఇలా అందులో మళ్ళీ పడేస్తుంటా, అవి కొంచెం చిమ్ముతుంటాయి, అయినా పట్టించుకోకు, నువ్వు కూడా అలా తినేసి అందులో పడేస్తుండు, నీ పని నీదే, నా పని నాదే, ఆ కంచంలో హాఫ్ ప్లేట్ నువ్వు వాడుకో, హాఫ్ ప్లేటు నేను వాడుకుంటాను ఎవడో అపరిచితుడు వచ్చి చెబితే నేను ఇవ్వను అంటున్నాడు ఆ తమ్ముడు. కానీ
వన్ ఫైన్ డే వీళ్ళ అమ్మ నాన్న వచ్చి, అరే చిన్నోడా, ఎక్కడో మనకు 40 కిలోమీటర్ల దూరంలో పిల్ల దొరికిందిరా, భలేగా ఉంది, చాలా అందం ఉంది, అదిరిపోతుంది కుటుంబం, తూకం కూడా బాగా ఏర్పాటైంది, బాగా తూగుతున్నారు, మనకి ఇద్దరిని తక్కెట్లు వేసేసాం, అసలు ఏమాత్రం తగ్గలేదురా, మనల్ని దించేసి వాళ్ళు పైకి వెళ్ళిపోయారా, లేదా వాళ్ళు దించేసి మనం పైకి వెళ్ళిపోయారా, అంత బాగుందిరా సంబంధం అంటే చేసేయండి అమ్మా అంటాడు. ఇక్కడ ఒక్క పూట ఎవడో తెలియలేనోడితో కలిసి కంచంలో అన్నం తినడానికి ఒప్పుకోలేనోడు జీవితాంతం ఆమెతో ఒకే మంచం మీద పడుకోవాలి, ఒకే కంచంలో తినాలి, ఒకే శరీరంతో ఈ శరీరం అతుక్కుపోవాలి, ఇద్దరు కలిసి పిల్లల్ని కనాలి, ఇద్దరు కలిసి ఒకే గదిలో బతకాలి, ఒకే నిర్ణయాలు, ఒకే జీవితం, ఒకే కుటుంబంతో కట్టుకోవాలండి. ఎంత సాహసోపేతమైన నిర్ణయం తీసేసుకున్నావు అబ్బిగే. కంచంలో తినేటప్పుడే ఇంత జాగ్రత్తగా ఉండి నాకు కుదరదన్నోడివి, మరి మంచం, కంచం, జీవితం, ఒళ్ళు, సమస్తము ఆమెకు అప్పగించాలి, సమస్తం నువ్వు తీసుకోవాలి. మీ ఇద్దరు అందుకే చూడండి, వీళ్ళకి అలవాటు ఉందో లేదని ఆ పెళ్లి టైంలోనో లేకపోతే శోభన టైంలో ఒకరింగులు ఒకరికి తినిపిస్తుంటారు పెద్దోళ్ళు, తర్వాత తినరేమో అని భయం. నువ్వు కొరికే సైడ్కి ఇయ్యమ్మా, నువ్వు సగం తాగేసి అతనికి ఇయ్యమ్మా అంటారు. మామూలుగా అయితే మీరు ఎవరు ఎంగిలి తింటారా? మనందరికీ ఓసిడి ప్రాబ్లమ్సే. తింటారా? ఎంగిలి తింటారా చెప్పండి మీరు? ఎవరు తినరు. వాళ్ళు తిన్న కంచంలో మీకు తెచ్చి పెట్టించాం అనుకోండి, తింటారా? చచ్చినా తినరు. కానీ పెళ్ళైన రోజుని చిమ్మిలి ఉండలో ఆ పాలు గ్లాసులు ఇంకేవో తెచ్చి, ఇగో నువ్వు సగం తాగు అని తాగేకు, సగం ఆవిడికి ఇవి, నువ్వు సగం తిను, సగం అతనికి ఇవి అని వీళ్ళిద్దరి మధ్యలో ఒక బాండ్ క్రియేట్ చేయడం కోసం వీళ్ళు మెల్లిగా పెద్దోళ్ళు చేసే తతంగాలు ఇవన్నీ. పాపం ఆ ఎంగిల్ నువ్వు తాగాలి, ఎంగిల్ నువ్వు తినాలి, ఎంగిల్ అనకూడదు అంటే ఆడెవడో అన్నాడట ఓ రోజు పెళ్ళిలో, చిచి ఆవిడ తిన్నా నేను తిన్నాడట. అక్కడే మొదలైపోయిందట గొడవ. చిచి ఆ ఎంగిల్ నేను తిన్నావు అన్నాడట. అంతే, గొడవ అయిపోయింది, మొదలైపోయింది. ఏంటిది ఇప్పుడు ఎలా అంటున్నాడంటే రేపటి నుంచి ఇంకెలా ఉంటాడో అని అక్కడే గొడవ పెట్టేసుకున్నారట వాళ్ళు. అంటే నీ జీవితంలో వాటా ఇచ్చేస్తున్నావు, జాగ్రత్త. మామూలు విషయం కాదు ఇది. జీవితంలో వాటా, నా జీవితంలో సగం నీదే అని రాసిచ్చేయడం, లీగల్గా రాసిచ్చేయడం. ఇప్పుడు ఇక్కడ ఇది మామూలు కార్యక్రమం కాదు. ఇప్పుడు ఈ విలియం కేరీ అనే అబ్బాయి లీగల్గా తన జీవితం మీద అధికారాలు ఎవరికి ఇచ్చేస్తున్నాడు? ఆ అమ్మాయికి ఇచ్చేస్తున్నాడు. ఆ అమ్మాయి ఇప్పుడు లీగల్గా తన జీవితం మీద అధికారాలు ఎవరికి ఇస్తుంది? అబ్బాయికి ఇస్తుంది. దేవుని సన్నిధిలో జరుగుతుంది ఈ ఏర్పాటు, దేవుని సన్నిధిలో జరుగుతోంది. కాబట్టి వీరిరువురు కలిసి చక్కటి కుటుంబ వ్యవస్థను కట్టుకొని చక్కగా ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందాలి అంటే దేవుని మాటలతో కూడినటువంటి విషయ పరిజ్ఞానం, అవగాహన, వివేకం, విజ్ఞత వీళ్ళు సంపాదించుకోవాలి. అవును, వీళ్ళ జీవితంలో ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు రాకూడదు అని నేను కోరుకోవట్లేదు, కానీ ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు వచ్చినా వీళ్ళిద్దరూ కలిసి వాటిని జయించాలని మాత్రం నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అర్థమవుతుందా? కష్టాలు రాకూడదు, కన్నీళ్ళు రాకూడదు అని నేను అనట్లేదు, కానీ ఒకవేళ ఏదొచ్చినా వీళ్ళ జీవితంలో అది ఉమ్మడి కష్టంగా స్వీకరించగలిగే మంచి మనస్సు వీళ్ళిద్దరికీ ఉండాలి. అది ఉమ్మడి సమస్యగా తీసుకోగలిగే మంచి హృదయం, ఏక హృదయం వీళ్ళిద్దరికీ ఉండాలి. అప్పుడు వీళ్ళ జీవితం పచ్చని తోటలా ఉంటుంది, పువ్వుల తోటలా ఉంటుంది, ఆనందకరంగా ఉంటుంది, సంతోషకరంగా ఉంటుంది. అలాంటి మంచి జీవితాన్ని నా తమ్ముడు, నా సోదరి పొందుకొని వీళ్ళిరువురు చక్కగా కట్టబడుతూ 20, 30, 40 ఏళ్ల తర్వాత కూడా, లేకపోతే ఒక 50 ఏళ్ల తర్వాత వీళ్ళు గోల్డెన్ జూబిలీయో సిల్వర్ జూబిలీయో చేసుకుంటారు కదా 25 ఏళ్ల తర్వాత. అంతేనా? 25 ఏళ్ళకి సిల్వర్ జూబిలీ, 50 ఏళ్ళకి గోల్డెన్ కాదా, ఏదో జూబిలీ. ఆ జూబిలీ చేసుకునేటప్పుడు ఒకవేళ అప్పటికి నేను ముసలోడిని అయిపోయి బతుకుంటే మళ్ళీ నన్నే పిలిచి, అన్నయ్య మా పెళ్ళికొచ్చి వాక్యం చెప్పావు, 25 ఏళ్ల తర్వాత లేదా 50 ఏళ్ల తర్వాత ఒకవేళ బతుకుంటే ఏం చెప్పలేం, ఇప్పుడు రోగాలు, గిరోనాలు రాకపోతే బతుకుంటే అప్పుడు పిలిచి ఈ వేదిక మీద ఇలాగే ఒక వేదిక క్రియేట్ చేసి ఆ వేదిక మీద ఈ జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ, అప్పటికే వీళ్ళ సేవా పరిచర్య ఎక్కడికో వెళ్ళిపోయి వేలాది మంది పిల్లలు వీళ్ళు సంపాదించి ఒక ఉన్నతమైన స్థితిలో వీళ్ళిద్దరూ ఉంటే చూడాలని నా కోరిక. మరి మీ కోరిక అదే అన్నవాళ్ళు చేయొద్దండి. మా కోరిక కూడా అదే. మనస్ఫూర్తిగా దీవిస్తున్నారా వీళ్ళని? అలాగా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నారా? సంతోషం. మనందరి దీవెన ఆశీర్వాదాలు వీళ్ళిద్దరి మీద దేవుడు ఉంచునుగాక.
ఆమెన్. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా కన్న తండ్రి, ఇప్పటి వరకు విలువైన మీ మాటలు మీ పిల్లలకు ఉపదేశించడానికి, మీ బిడ్డలను దీవించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం తండ్రి. ప్రభా, మేమందరం కోరుకున్నట్టుగానే మీరు కోరుకుంటున్నారు, మేము నమ్ముతున్నాం. మీ పిల్లలందరినీ బలపరచండి, అనేక మందికి దీవెనకరంగా, మీ నామానికి మహిమకరంగా, అనేక మంది జీవితాలు కట్టే విధంగా మీ పిల్లల బ్రతుకులు ఉండడానికి సహాయం చేయమని ప్రభా, ఇక్కడ నవ్వుల పాలు చేసే విధంగా మాట్లాడకుండా ప్రభా, మీ మాటల్ని వారి హృదయాలలో భద్రపరుచుకుని మీకోసం ఎదిగే విధంగా ప్రతి మాట మా నోట వెంట రావాలని మీరు కోరుకున్నట్టుగా మేము మాట్లాడేవని నమ్ముతున్నాం తండ్రి. బలపరచండి, స్థిరపరచండి, సత్యవాక్యపు పరిధిలో మీ పిల్లల్ని వర్ధిల్లింపచేసి ప్రభువా, ఇంకా గొప్ప కార్యాలు మీ కొరకు జరిగించడానికి బిడ్డలిద్దరిని దీవించి ఆశీర్వదించమని క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. లవ్ యూ ఆల్.